దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. న్యూజిలాండ్ జట్టు సొంత గడ్డ మీద పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని దక్షిణాఫ్రికా జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించి మొదటి టెస్టులో ఏకంగా 281 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా WTC పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా, టీమిండియా జట్లకు న్యూజిలాండ్ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, ఇండియా 2వ స్థానంలో, దక్షిణాఫ్రికా 3వ స్థానంలో, న్యూజిలాండ్ 4వ స్థానంలో కొనసాగేవి. కానీ ఈ మ్యాచ్లో గెలుపుతో న్యూజిలాండ్ జట్టు 66.66 విజయాల శాతంతో ఆస్ట్రేలియాను కిందకి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఆస్ట్రేలియా 2వ స్థానంలో, ఇండియా 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ పోటీని బట్టి చూస్తే టీమిండియా WTC ఫైనల్స్ కు చేరాలి అంటే ఇక నుండి ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ టాస్ విషయంలో చేసిన పొరపాటు ఏమిటనేది వారికి తర్వాత అర్థమై ఉంటుంది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొదటి ఇన్నింగ్స్ లోని భారీ స్కోరు సాధించారు. మొదటి ఇన్నింగ్స్ లో కివీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెలరేగడంతో వారు 511 పరుగుల భారీ స్కోరు చేశారు. కివీస్ స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడడంతో కివీస్ పూర్తిగా టెస్టుపై పట్టు సాధించింది. కేన్ విలియమ్సన్ సెంచరీతో కదం తొక్కగా రాచిన్ రవీంద్ర ఏకంగా డబుల్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించాడు. విలియమ్సన్ 289 బంతులు ఎదుర్కొని 118 పరుగులు చేయగా రాచిన్ రవీంద్ర మాత్రం 366 బంతులను ఎదుర్కొని 240 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే తిరుగులేని ఆధిక్యం సాధించిన కివీస్ అనంతరం బౌలింగ్ లో కూడా దక్షిణాఫ్రికా జట్టును అదే దూకుడుతో కట్టడి చేసింది. మ్యాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జామీసన్లతో పాటు రాచిన్ రవీంద్ర కూడా చెలరేగడంతో సఫారీలు కేవలం 166 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో కీగన్ పీటర్సన్ చేసిన 45 పరుగులు మినహాయిస్తే మిగతా ఎవరూ కనీస స్కోరు కూడా సాధించలేకపోయారు. భారీ ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి సఫారీలకు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విలియమ్సన్ 2వ ఇన్నింగ్స్ లో కూడా 109 పరుగులు చేసి సెంచరీ సాధించి అదరగొట్టాడు. విలియమ్సన్, రవీంద్ర దూకుడు చూస్తుంటే ఈసారి కూడా న్యూజిలాండ్ జట్టు WTC ఫైనల్స్ కు వెళ్లేలా కనపడుతోంది. 529 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కేవలం 247 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లు జమీసన్ 4 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు, సౌథీ, హెన్రీ, ఫిలిప్స్ చెరొక వికెట్ తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు 247 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ ఈ టెస్ట్ మ్యాచ్ లో 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.